తెలంగాణలో అబార్షన్లు అడ్డాగా మారింది ఖమ్మం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో భారీ నెట్వర్క్తో జిల్లాల వారీగా ఏజెంట్లను నియమించుకున్న ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలిసి అబార్షన్లతో అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్ల అయితే చాలు కడుపులోనే సమాధి కట్టేస్తున్నారు. అబార్షన్లు చేసినా స్కానింగ్ వివరాలు చెప్పినా నేరమని తెలిసి మరీ దారుణాలకు తెగపడుతున్నారు. ఖమ్మంలో ఈ తరహా దారుణాలు మరింత పెరిగిపోయాయి. అనుమతులు లేని ఆసుపత్రులను అరికట్టకుండా అధికారులు చేతులెత్తేయడంతో రోజుకో చోట ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. 4 రోజుల క్రితం పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన అధికారులకు విస్తుపోయే విషయాలు ఎదురయ్యాయి. జిల్లాలో ఏజెంట్లను నియమించుకొని అబార్షన్ల దందాను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. అవాంఛ గర్భాలతో పాటు ఆడపిల్ల నిర్ధారణ అయితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం డీజీఓ స్థాయి చదువులు లేని వాళ్ళు అక్రమంగా అబార్షన్లు చేయడం అత్యంత హేయమైన చర్యగా అధికారులు చెబుతున్నారు. పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆసుపత్రులు పుట్టుకొస్తుంటే ఐఏఎం ఏం చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అనుచరులు, వివిధ రాజకీయ పార్టీల అండదండలు ఉన్న కొందరు అక్రమ సంపాదన కోసం అడ్డుదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆ నాయకులతో ఆసుపత్రులను ప్రారంభించడంతో అధికారులు కిమ్మనకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు అనేకం వినిపిస్తున్నాయి. ఇంత బరి తెగించి అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జనం కోరుకుంటున్నారు. కేవలం ఖమ్మంలో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రుల్లో ఈ దందా భారీగా కొనసాగుతోంది. ఇటీవలే బరి తెగించిన ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఇలాంటి భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో ఆడపిల్ల అనే మాట వినడం కూడా కష్టమవుతుందని మహిళలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఖమ్మం అడ్డాగా ఈ మొత్తం పెద్ద ఎత్తున ఒక రాకెట్ అనేది, అంటే కేటుగాళ్ళు రాకెట్ నడిపిస్తున్నారు. అడ్డగోలుగా అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుంది. ఈ స్కానింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ పుట్టేది ఆడపిల్ల మగపిల్ల అనేది చెప్తే చట్టరీత్యా నేరమని చెప్పేసి ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ప్రభుత్వం కూడా ఒక తీర్మానం కూడా తీసుకుంది. ఎవరైనా కనుక స్కానింగ్ లో కనుక ఆడపిల్ల మగపిల్ల కనుక అని చెబితే ఆ సంబంధిత ఆసుపత్రిని సీజ్ చేయడమే కాకుండా డాక్టర్ కి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి దానికి సంబంధించిన ఏదైతే బోర్డులు కూడా ఆసుపత్రిలో ప్రతి ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేయడం దానిపైన జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఖమ్మంలో మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం ప్రతి చోట కూడా వీధికి 4 చొప్పున ఈ ఫస్ట్ ఎయిడ్ ఆసుపత్రులని అడ్డగోలుగా ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, దాంట్లో ఇష్టానుసారంగా అదే ఈ స్కానింగ్ అనేది చేసి అందులో ఆడపిల్ల అని తెలియడంతో కనీసం చదువుకున్న డాక్టర్ కాకుండా ఆర్ఎంపీ డాక్టర్లతోటి అడ్డగోలుగా ఈ అబార్షన్ల వ్యవహారాలు చేసి లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని చెప్పి తేలింది. దీనిపైన విషయం ఇటీవల కాలంలో ఖమ్మంలో ఒక పెద్ద ఎత్తున దాడి చేసి దాదాపు ఈ తరహా దాడులు చేస్తున్న ఈ తరహా అబార్షన్లు చేస్తున్న ఒక 6 ఆసుపత్రి పైన దాడులు చేసి వాటిపైన కేసులు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. ఇంతేకాకుండా మొత్తం ఇటు ఖమ్మం ప్రాంతంలో అలాగే జిల్లాలు హెడ్ క్వార్టర్స్ లో కూడా
ఈ దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఈ అబార్షన్ల వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున డాక్టర్లు ఆందోళన అనేది ఒకటి చేశారు. ఈ భ్రూణ హత్యలు అంటే కడుపులోనే చిన్నారిని హత్య చేయడం అనేది చాలా నేరంగా పరిగణించాలి. పుట్టే ఆడపిల్ల అని తెలియడంతో వారిని తమ చేత అబార్షన్ పేరుతో వారి చేత హత్యలు చేయిస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు అరికట్టాలని ఇటు కేంద్రం అటు రాష్ట్రం ఈ ప్రభుత్వాలపైన డాక్టర్స్ బృందం ఒక అంటే ఒత్తిడి తీసుకొచ్చింది. దీనిపైన భ్రూణ హత్యలు చేయడం, ఆ తర్వాత ఈ స్కానింగ్ లో ఈ ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇవ్వడం చట్టరీత్యా నేరం అని చెప్పి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఈ అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రతిసారి కూడా ప్రతి నెల ప్రతి ఆసుపత్రిలో ఏం జరుగుతుంది ట్రీట్మెంట్ల వ్యవహారం కానీ స్కానింగ్ల వ్యవహారం కానీ ఎప్పటికప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక నివేదిక తెప్పించుకోవాలి. కానీ స్థానికంగా ఉన్న అధికారులు, మండల స్థాయిలో ఉన్న అధికారులు, హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అధికారులు కూడా చూసినట్లు వ్యవహరించడం, ఆ తర్వాత ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇచ్చే కాస్ట్లకు కక్కుర్తిపడి వారి కక్కుర్తిపడడంతో ఇష్టానుసారంగా ఈ అబార్షన్లు చేస్తున్నట్లుగా అధికారులు ఇటీవల చేసిన దాడుల్లో తేలింది. సో కేవలం ఈ 6 హాస్పిటల్ అనేవనే కాదు, ఖమ్మం మొత్తం కూడా ఇదే తరహాలో జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా భ్రూణహత్యలు అంటే అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రి విద్యా సేకరించే పనిలో ఇప్పుడు అధికారులు పడ్డారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.